మహాశివుని లీలలు చాలా అద్భుతము. ఇది నిజంగా రోమాలు నిక్కుపొడుచుకునేలా చేసి నిజ జీవితంలో జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుని లీలలు ఎవరికీ అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్‌కి శివుడు కనిపించాడు. ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తికి పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివుని లీల ఇది. అదేంటంటే ఈయనది ఆయన భార్యది నిజంగా అదృష్టమే. 1879లో బ్రిటిష్ వాళ్ళు భారత్‌ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం ఒకరోజు, 2 రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకు పంపిస్తూ ఉండేవాడు. ఆమె పేరు మేరీ. కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్లకు కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురైంది. ఎప్పుడూ భయంతో, బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ, బాధపడుతూ ఎదురుచూడసాగింది. అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి ప్రక్కన నుండి వెళ్తూ ఉండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి. వెంటనే గుర్రం ఆపి గుడిలోనికి వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం ఆమె గమనించింది. ఆ పూజారులు ఈమె మనసులో ఏదో బాధతో ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు "ఏమైంది తల్లి నీకు" అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదని, వెంటనే తాను తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజారులు ఆమెను ఓదార్స్తూ మహాశివునికి తన బాధను చెప్పుకోమని అంటారు. ఆమె గుడిలో మహాశివునికి మొక్కి ఇంటికి వెళ్ళింది. తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది. 11 రోజుల జపం చేసిన తర్వాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తన ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్టు చెప్తాడు. పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయన పులి చర్మం ధరించి 3 సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతుల్లో పట్టుకున్నాడని, ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుతిరిగిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఆ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది. ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు. తర్వాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఈయనే అని అన్నాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివునికి అపార భక్తులయ్యారు. ఆ తర్వాత బైద్యనాథ్ గుడి పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మ ధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక గుడి ఇది. మనకు నమ్మబుద్ధి కాని నిజాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి జరిగిన కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ కామెంట్స్, మీ లైకులు మాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహపరుస్తాయి. థ్యాంక్ యూ.